హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే అందరికీ నచ్చే చికెన్ కారం పొడి. ఇలా ఒక్కసారి చేయండి, మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ కారపొడి వేసుకుని తింటే ఇంకా ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా వీడియోని ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. దీనికోసం ముందుగా మనం డ్రై మసాలా అయితే తయారు చేసుకోవాలి. దీనికోసం 4 యాలక, అలాగే ఒక 6-7 ఎండుమిర్చి, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే ఒక 5 లవంగ, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు. వీటినైతే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ అస్సలు వేయకుండా మనం ఇలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎక్కడ మాడకుండా అయితే ఒక 1 మినిట్ అయితే ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోతాయో అప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కారపొడి కోసం అయితే మనం బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. ఇంతేనండి, ఇవి మాత్రమే ఇందులోకి మనం వేస్తాము. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఈ 1/2 కిలో చికెన్కి నాకు ఇలా టీ గ్లాస్తో ఈ ఆయిల్ మాత్రమే నాకు పట్టింది. అలాగే ఇదే కరెక్ట్ మెజర్మెంట్ కూడా. ఇప్పుడు అల్లం పేస్ట్ కలిపిన ఈ చికెన్ని ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది రావడానికి ఒక 10 to 15 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది. హై ఫ్లేమ్లో చేయొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనకు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని చల్లగా అయిపోతాయి కదా, వాటినైతే మనం పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చినంత వరకు అయితే మనం చికెన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత చికెన్ అంతా చల్లగా అయినంత వరకు ఉంచుకొని చికెన్ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇలా పొడిలాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. 2 పల్సులు ఇస్తే సరిపోతుంది. చికెన్ అంతా మెత్తగా మనకి పొడిలాగా రెడీ అవుతుంది. అలాగే చికెన్ యాడ్ చేసేటప్పుడు ఆయిల్ని కొంచెం స్ట్రైన్ చేసుకుంటూ వేసుకోవాలి. అలాగే దీనిలోకి నేను ఇలాగా కల్లుపు అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీకు మీ రుచికి తగినంత వేసుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టాక మనకి ఇలా అయితే రెడీ అవుతుంది. ఇలా తురుముకున్నట్టు వస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం పొడిగా చేసుకున్న మసాలాలోకి మిక్సీ పట్టిన ఈ చికెన్ అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మిక్సింగ్ ప్రాసెస్లోనే మీరు కారం, ఉప్పు ఒకసారి టేస్ట్ చేసుకొని చెక్ చేసుకోవాలి. మసాలా చికెన్ మొత్తం ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే మన ఛానల్లో చికెన్ పికిల్ ఎలా చేయాలో కూడా చేశాను. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చికెన్ అంతా ఈ మసాలాలోకి కలిసిన తర్వాత మనం పోపు పెట్టుకోవాలి. పోపు అంటే అన్నీ వేసేయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ చికెన్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లో మనం ఈ పోపు అయితే పెట్టుకుంటాము. ఇందులోకి ఒక 5-6 దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి చికెన్ కారపొడి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మీకు కావాలంటే లెమన్ కూడా ఒకసారి పిండుకొని చల్లగా అయిన తర్వాత ఒక 8 డబ్బాల్లో స్టోర్ చేసుకుంటే 2 to 3 వీక్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకునే చికెన్ కారపొడి. ఒక్కసారి చేస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఒకవేళ మీరు ట్రై చేసినట్టయితే మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ చేయాలో కూడా నాకు కింద కమెంట్లో చెప్పండి. మీరు నాన్ వెజ్ లవర్ అయితే ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.